హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, అలాగే 4 నుంచి 5 క్లోవ్ కూడా యాడ్ చేస్తున్నాను. అందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ కూడా ఇందులో యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ నేను 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. మన స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. అలాగే టర్మరిక్, అలాగే చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, సాల్ట్, ఇవన్నీ కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేశాను. మీకు ఇంకా స్పైస్ కావాలనుకుంటే కారం 2 స్పూన్స్ వేసుకొని మిగతావన్నీ సేమ్ క్వాంటిటీలో వేసుకుంటే స్పైస్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్, ఇది ఒక 1 kg వరకు ఉంటుంది. అంతా కలిసేలాగా కదుపుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఫ్లేవర్ కోసం నేను కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేసాక మనకి మంచి అరోమా అనేది వస్తుంది. సో మొత్తం అంతా ఒకసారి కదుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేలా వేయించుకుంటున్నాం కాబట్టి దీనికి కనీసం 15 to 20 minutes టైం పడుతుంది. ప్రాసెస్ అంతా కూడా వేయించుకోవడంలోనే ఉంటుంది. సో మనం ప్రతి 2 minutesకి ఒకసారి అట్లకాడ సాయంతో కలుపుతూ ఉండాలి. ఒకసారి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అని మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి మార్చి బాగా వేయించుకోవాలి. ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్ 80% కుక్ అవుతుంది, మిగిలింది ప్రెషర్ కుక్కర్లో కుక్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చికెన్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ టైంలో మనం తరిగి పెట్టుకున్న కొరియాండర్ని స్ప్రింకిల్ చేసి ఒకసారి అంతా బాగా కదిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్ వాటర్ మెజర్మెంట్ యూజ్ చేశాను. సో మొత్తం అంతా ఒకసారి వేసుకొని సాల్ట్ సరిపోతే ఈ టైంలోనే వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ కవర్ చేయాలి. దీన్ని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక సర్వ్ చేసుకుంటే మన ఎంతో ఈజీ అయిన ప్రెషర్ కుక్కర్ బిర్యానీ రెడీ అయింది. ఆనియన్తో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.